ఒకరోజు ఆశ్రమంలో శిష్యులందరూ తమ తమ మొబైల్ ఫోన్లలో మునిగిపోయి ఉన్నారు. ఎవరైనా ప్రశ్న అడిగినా వెంటనే గురువుగారు ఏఐని అడుగుదాం అని చెప్పేవారు. పరమానందయ్య గమనించాడు. శిష్యులు ఆలోచించడం తగ్గించి అడగడం మాత్రమే పెంచుతున్నారు. అప్పుడాయన ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు. ఏఐ అన్నీ చెప్పేస్తుంది గురువుగారు. గురువు ఒక చిన్న ప్రశ్న అడిగాడు. రేపటికి మన ఆశ్రమానికి వచ్చే అతిథులకు భోజనం సిద్ధం చెయ్యాలి. ఏం వండాలి చెప్పండి? శిష్యులు వెంటనే ఏఐలో టైప్ చేశారు. ఏఐ చెప్పింది, పనీర్ బటర్ మసాలా, నాన్, గులాబ్ జామున్. శిష్యులు సంతోషించారు. వావ్, రాజభోజనం! కాని ఆ గ్రామంలో పనీర్ దొరకదు. నాన్ చేయడానికి ఓవెన్ లేదు. గులాబ్ జామున్ కోసం సరుకులే లేవు. సమస్య మొదలయింది. శిష్యులు గందరగోళంలో పడ్డారు. ఏఐ తప్పు చెప్పిందా అని అనుకున్నారు. అప్పుడు గురువు నెమ్మదిగా అడిగాడు, మీరు ఏఐని అడిగారు, కాని మీ గ్రామం గురించి ఆలోచించారా? శిష్యులు మౌనంగా తలదించుకున్నారు. గురువు చూపిన మార్గం. గురువు వారిని పొలాలకు తీసుకెళ్లాడు. ఇక్కడేముంది అని అడిగాడు. బియ్యముంది, కూరగాయలున్నాయి, పాలున్నాయి అని చెప్పారు. అయితే వాటితో ప్రేమగా వండండి. సాంకేతికత మార్గం చూపుతుంది, కాని బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది అన్నాడు. ఆ రోజు శిష్యులు వేడి అన్నం, పప్పు, తాజా కూర, పెరుగుతో రుచికరమైన భోజనం చేశారు. అతిథులు ఎంతో ఆనందించారు. గురువు చివరి బోధ. గురువు చిరునవ్వుతో అన్నాడు, ఏఐ ఒక గొప్ప సేవకుడు, కాని అది చెడ్డ యజమాని అవుతుంది మన ఆలోచన ఆపేస్తే. ప్రశ్న అడగడం మంచిదే, కాని ముందుగా మనసుతో ఆలోచించడం ఇంకా మంచిది. శిష్యులు ఆ రోజునుంచి ఏఐని ఉపయోగించారు, కాని తమ బుద్ధిని ముందుకు పెట్టారు. నీతి: సాంకేతికత మనకు సహాయం చెయ్యాలి, మన స్థానాన్ని తీసుకోకూడదు. ఏఐ ప్లస్ మన ఆలోచన = నిజమైన జ్ఞానం. కామన్ సెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.